డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రతి మానవుడి జీవితంలో కుబేర్ యోగం ఉంటుంది. కాకపోతే అది యాక్టివేషన్లో ఉందా డీయాక్టివేషన్లో ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. మరి దాన్ని యాక్టివేట్ చేయాలి అంటే దానికి సంబంధించిన మంత్రాస్ ఏమున్నాయి, దానికి సంబంధించిన యంత్రాస్ ఏమున్నాయి, దానికి సంబంధించిన పరిహారాలు ఏమున్నాయి, దానికి సంబంధించిన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏమున్నాయి. అలాంటి కుబేర్ యోగం మీకు యాక్టివేట్ అవ్వాలంటే మీరు ఏ విధంగా మారాల్సి ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్, అండ్ మీరు చేయాల్సిన కార్యాచరణ ఏంటి, యాక్షన్ ఏంటి, పని ఏంటి, మరి వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో రివ్యూల్ చేయడానికి ప్రయత్నిద్దాం. కుబేరుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడు ఉంటుంది అండగా, తోడుగా, నీడగా. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు విశ్వగురు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ లీడర్, గ్లోబల్ ఆథర్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. నమస్తే వంశీ గారు. నమస్కారం వంశీ గారు. ప్రతి వ్యక్తికి కూడా ధనయోగం అని చెప్పేసి కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు కుబేర యోగం అంటే కుబేర యోగం కూడా మనకి అర్జించాలి అంటే ఏమన్నా నియమాలు కానీ ఏమన్నా పరిహారాలు కానీ అంటే మేనిఫెస్టేషన్, మీరు చెప్పేటటువంటి మేనిఫెస్టేషన్కి ఈ కుబేర యోగానికి ఏమన్నా లింక్ ఉంటుందా అంటే? ఎస్, దేర్ ఈస్ ఎ ప్రాపర్ కనెక్షన్. కొన్ని పరిహారాలు ఉన్నాయి, అవి ఫాలో అయితే 100% కుబేర యోగం యాక్టివేట్ అవుతుంది. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్ర నమః. ఓం శ్రీ 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 పట్టపైసం తల్లిదేవియే నమః. శ్రీ కుబేరాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకు నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. దేర్ ఆర్ ఫ్యూ రెమెడీస్ మా. ఫస్ట్ రెమెడీ ఏంటంటే, శుక్రవారం రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో ఇంట్లో పూజ చేస్తున్న టైంలో ఒక రెడ్ కలర్ క్లాత్లో ఒక చిన్న బ్రాండ్ న్యూ ఒక జాకెట్ పీస్, ఒక రెడ్ కలర్ క్లాత్లో ఒక 9 కాయిన్స్, ఒక 9 కాయిన్స్, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, 2 అక్షింతాలు, 3 లవంగాలు, 3 ఏలకులు, ఒక సినామిన్ స్టిక్, దాల్చిన చెక్క వేసి టై చేసి ఇంట్లో లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టాలి. ఆ పూజా గదిలో పూజ అయినంత వరకు అక్కడ ఉంచి ఆ యొక్క మూట ఏదైతే ఉందో, అది ఏదైతే ఉందో ఆ మిశ్రమము, దానికి దీపం ధూపం చూపించి పూజ అయిన తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్ అక్కడ ఉంచేసాక అది తీసుకొని వెళ్ళి ఇంట్లో బీరువాలో కానీ, డబ్బులు ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ కానీ, లాకర్స్లో, వ్యాపార స్థలంలో లాకర్స్లో కానీ పెట్టడం వల్ల కుబేర్ యోగం యాక్టివేట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1 ఈ టెక్నిక్. పాయింట్ నెంబర్ 2, ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉత్తరం వైపు కుబేర్ యంత్ర పెట్టుకోవచ్చు. కుబేర్ యంత్ర పెట్టుకొని ప్రతి శుక్రవారం దానికి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఆఫర్ చేస్తూ, ఏమైనా నైవేద్యం ఆఫర్ చేస్తూ, దీపం ధూపం చూపిస్తే కనుక కుబేర్ యోగం యాక్టివేట్ అవుతుంది. అండ్ పాయింట్ నెంబర్ 3, ఇంట్లో ఉత్తరం చాలా క్లీన్గా, నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. షూస్ పెట్టకూడదు, డస్ట్బిన్స్ పెట్టకూడదు, షూ ర్యాక్స్ పెట్టకూడదు, బ్రోకెన్ ఆబ్జెక్ట్స్ అటువైపు ఉంచకుండా ఉత్తరం అంతా కూడా క్లియర్గా, నీట్గా, క్లీన్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అలానే కుబేర్కి సంబంధించిన ఒక పవర్ఫుల్ కుబేర గాయత్రి మంత్రం ఉంది. ఇది రెగ్యులర్గా చాంటింగ్ చేయొచ్చు, ఒక 21 టైమ్స్. గ్రేట్ రిజల్ట్. ముఖ్యంగా ఫ్రైడే రోజు కుబేర స్వామికి ప్రార్థిస్తే గ్రేట్ రిజల్ట్ ఉంటుంది. మంత్ర ఏంటంటే, ఓం యక్షరాజాయ విద్మహి వైశ్రవణాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్. ఇది కుబేరుడి యొక్క గాయత్రి మంత్రము. రెగ్యులర్గా మీరు చాంటింగ్ చేయండి, ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. అలానే శుక్రవారం రోజు ఏమైనా డొనేషన్స్ చేయొచ్చు. ఏదైనా పేదవాళ్ళకి ఫుడ్ ఆఫర్ చేయడము, దాహంతో కొట్టుమిట్టాడుతున్న వాడికి గొంతు తడపడము, ఆకలితో కొట్టుమిట్టి ఆడుతున్న ఒక్క వ్యక్తికి మీరు డొనేషన్ ఆర్ ఫుడ్ ఆఫర్ చేయడం వల్ల, డివోషన్తో కూడిన డొనేషన్ చేస్తే గ్రేట్ రిజల్ట్ వస్తుంది. అలానే ఒక ఎఫర్మేషన్ ఉంది, దీన్ని సంకల్ప రైటింగ్ అని కూడా అంటాము. ఈ సంకల్పాన్ని ప్రతిరోజు మీరు ఒక 21 టైమ్స్ రాసుకోండి. మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ, ఆర్ ఎల్స్ 3 టైమ్స్ ఏ డే. మీకు ఎప్పుడు పాసిబిలిటీ ఉంటే అప్పుడు ఆ సంకల్పాన్ని నోట్ చేసుకోండి. ఏంట సంకల్పం అంటే, ఐ ఆమ్ మ్యాగ్నెట్ ఫర్ డివైన్ వెల్త్. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఐ ఆమ్ మ్యాగ్నెట్ ఫర్ డివైన్ మనీ, డివైన్ వెల్త్. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఈ సంకల్పాన్ని మీరు 21 టైమ్స్ నోట్ చేసుకోండి. గ్రేట్ రిజల్ట్ వస్తుంది. అలానే మీరు ఆ సంకల్పాన్ని మీరు పదే పదే ఎఫర్మేషన్స్ రూపంలో, డిక్లరేషన్స్ రూపంలో, ప్రేయర్స్ రూపంలో యూనివర్స్లోకి విడుదల చేయండి. అలానే శుక్రవారం రోజు ఎవరైనా చిన్నపిల్లలకి, చిల్డ్రన్స్కి స్వీట్స్ పంచడం వల్ల కూడా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ చేస్తూ కర్మయోగులుగా మీ యాక్షన్, మీ పని మీరు చేస్తే 100% కుబేర యోగం మీ అందరికీ సిద్ధిస్తుంది. ఒక్కసారి కుబేర యోగం యాక్టివేట్ అయితే
మీ ఇంటికి ఇన్కమ్ వస్తుంది, మనీ ఫ్లో అవుతుంది, అండ్ అది మల్టిపుల్ అవుతుంది, అండ్ అది నెక్స్ట్ జనరేషన్స్కి కంటిన్యూ అవుతుంది, అండ్ ఆ సంపాదించిన సంపాదనకి స్టెబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ధనాధిపతి ఆయనే, ఉత్తర పాలకుడు కుబేరుడు. ఆయన డివైన్ ట్రెజర్. ధనాన్ని రక్షించాలన్నా, లక్ష్మీదేవి ప్రసాదించిన ధనాన్ని పంచాలి అన్నా, దాన్ని మల్టిపుల్ చేయాలి అన్నా ధనాధిపతి. కుబేర యోగం యాక్టివేట్ చేయడం చాలా ఈజీ. ఇవి మీరు రెగ్యులర్గా చేస్తూ దీనికి మేనిఫెస్టేషన్ జోడిస్తూ ఇన్స్పైర్డ్ యాక్షన్, కర్మయోగిలుగా మీ ఇన్స్పైర్డ్ యాక్షన్ మీరు పని చేయగలిగితే దేనికి లోటు ఉండదు. అండ్ వీలైతే నా డివైన్ సజెషన్, ఇంట్లో అందరూ ఉత్తరం వైపు ఒక మనీ ప్లాంట్ పెట్టుకొని రోజు వాటరింగ్ చేయండి. ఎక్సలెంట్ రిజల్ట్. అండ్ శుక్రవారం రోజు నేను చెప్పిన కుబేర గాయత్రి మంత్రం రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. మననాథ త్రేయేతి ఇతి మంత్ర, సౌండ్ వైబ్రేషన్. మంత్ర ఈజ్ ఎ సౌండ్ వైబ్రేషన్. గ్రేట్ రిజల్ట్ ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, గ్రేట్ రిజల్ట్ ఉంటుంది. ఆ శబ్ద తరంగాలకు ఉన్న శక్తి ఏకదం అనంత విశ్వ సంపదని గృహంలోకి తీసుకొని వచ్చి పెడుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, లోక కళ్యాణం కొరకు కొన్ని కార్యక్రమాలు చేయడం మాత్రం తప్పదు. అండ్ అలానే ఇమ్మీడియట్గా మీకు కుబేర యోగం యొక్క బ్లెస్సింగ్స్ స్టార్ట్ అవ్వాలి అంటే కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. కుబేర యోగం స్టార్టెడ్ అని టైప్ చేయండి. 888 అని టైప్ చేయండి. అండ్ అలానే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, అనుమానాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కామెంట్స్లో టైప్ చేయండి. నా పిఆర్ టీమ్ నా వరకు తీసుకొస్తారు. వాటికి సంబంధించి కూడా సొల్యూషన్ ఇస్తా. వాటికి సంబంధించి కూడా వీడియోస్లో ఆ సొల్యూషన్ మీ ముందుకు వస్తుందని నా మాట. గుర్తుపెట్టుకోండి, 100% ఇది ఫాలో అవ్వండి. పంచభూతాలు, నవగ్రహాలు, మీ పితృదేవతలు అందరూ మీకు సంపూర్ణంగా అనుకూలిస్తారు. ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీవంశీ గారు మీ అందరి కొరకు ఉన్నారు. నేను కనిపిస్తాను, నేను వినిపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. అండ్ ఈ మంచి మనతోనే ఆగిపోకూడదు, అందరికీ పంచాలి. కాబట్టి మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి. అలానే ఈ అక్టోబర్ 12వ తారీఖు నుండి జరగబోతున్న దైవ కార్యక్రమంలో మీరు నేను కలిపి 7 రోజులు జర్నీ చేయబోతా ఉన్నాం. ఈ సృష్టిలోనే ఒక పెద్ద కార్యం ఇది, దైవ కార్యం. విశ్వం ఆజ్ఞాపించింది, భగవంతుడు అనుగ్రహించాడు, పంచభూతాలు, నవగ్రహాలు అనుకూలంగా మారాయి. అక్టోబర్ 12వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు, మార్నింగ్ 5:45 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్లో ఉండబోతుంది. ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి డివైన్ ట్రాన్స్ఫర్మేషన్. డివైన్ దైవతత్వం, దివ్యతత్వం, విశ్వతత్వం. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? తల వెంట్రుక నుండి కాళ్ళ గోరు వరకు 360 డిగ్రీల్లో మారడం ట్రాన్స్ఫర్మేషన్. అన్ని ఏరియాస్లో లైఫ్ మారుతుంది. దానికి సంబంధించిన ఇప్పటి వరకు ప్రపంచంలోనే బయటికి బహిరంగ రాకుండా ఆగిపోయిన, నిగూఢంగా దాగి ఉన్న రహస్య జ్ఞానం అని చెప్పొచ్చు. సంపూర్ణ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొందడం కొరకు రహస్య పరిహారాలను కూడా చెప్పొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ టాకింగ్, క్రెడిట్ నాది కాదు. ఐఎమ్ జస్ట్ ఎ మెసెంజర్. యూనివర్స్ నన్ను ఎన్నుకున్నది, ఈ సోల్ని ఎన్నుకున్నది, ఈ శరీరాన్ని పట్టుకున్నది. ఐఎమ్ జస్ట్ ఎ మెసెంజర్. ఆత్మ నమస్కారం అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీవంశీ గారి మాట. ఆ తర్వాత మేము చేసిన సాధనకి మాకు శక్తి ప్రసాదిస్తున్న మాట నాలిక నుండి బయటకు వస్తుంది. లేకపోతే నాలిక లిప్స్ కూడా మూవ్ అవ్వవు. ఓపెన్లీ ఐఎమ్ టెల్లింగ్, వీఆర్ టచింగ్ ఆల్ ఏరియాస్. ఒక మానవుడు ఒక స్థాయి నుండి అన్ని ఏరియాస్లో అత్యున్నత స్థాయికి వెళ్ళి కొన్ని 100 మందికి మార్గదర్శకత్వం ఇచ్చేటట్టు ఒక వ్యక్తి చేంజ్ అవబోతా ఉన్నాడు. దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. వీఆర్ టచింగ్ ఎవ్రీ సింగిల్ ఫ్యాక్టర్. పంచభూతాల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎలా పొందాలి, మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేస్తూ, పరిహారాలకి కనెక్ట్ చేస్తూ, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్కి కనెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నాం. నవగ్రహ జాతకంలో ఎలాంటి బ్యాడ్ టైం ఉన్నా నవగ్రహాల యొక్క సంపూర్ణ బ్లెస్సింగ్స్ని ఎలా పొందాలి, మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేస్తూ, స్పిరిచువల్ రెమెడీస్కి కనెక్ట్ చేస్తూ, మెడిటేషన్కి కనెక్ట్ చేస్తూ, ముద్రాస్కి కనెక్ట్ చేస్తూ, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్కి కనెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నాం. ఇంకేం బ్లెస్సింగ్స్ కావాలి మనకి? పంచభూతాల బ్లెస్సింగ్స్ కావాలి, నవగ్రహాల బ్లెస్సింగ్స్ కావాలి, అండ్ అలానే పితృదేవతలు వెరీ ఇంపార్టెంట్. రైట్. పితృదేవతలు, ఇంటి పెద్దలు, యాన్సిస్టర్స్, వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ యొక్క చెడు కర్మలన్నీ పటాపంచలు అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి ఓన్లీ ఆశీర్వాదాలు వచ్చేటట్టు అగైన్ మేనిఫెస్టేషన్కి, రెమెడీస్కి, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్కి కనెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నాం. అండ్ ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం, గురువుల యొక్క ఆశీర్వాదం, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం, అష్ట ధనలక్ష్ముల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ఒక వ్యక్తికి వచ్చేటట్టు. ఎందుకంటే వ్యక్తికి సక్సెస్కి డెఫినేషన్ డిఫరెన్స్. జాబ్ కొరకు పరితపిస్తున్న ఒక యంగ్స్టర్కి ఉద్యోగం రావడమే సక్సెస్.
పెళ్లి కోసం ఒక 5 ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్న వ్యక్తికి పెళ్లి కన్ఫర్మ్ అవ్వడమే ఒక సక్సెస్. ప్రెగ్నెన్సీ పోయి ఒక ఆడబిడ్డ ఏడుస్తూ ఉంది కొన్ని సంవత్సరాల నుండి, ఆమె కడుపులో ఒక కాయ పడడమే సక్సెస్. ఒక వ్యక్తి బిజినెస్ గ్రోత్ కొరకు ఆలోచిస్తున్నాడు, ఆ వ్యక్తికి బిజినెస్ గ్రో అయితేనే సక్సెస్. సో పర్సన్ టు పర్సన్ సక్సెస్ అనేది డిఫరెన్స్. బట్ ప్రతి మానవుడు సక్సెస్ అవ్వడం కొరకు మేనిఫెస్టేషన్ ఎలా ఉపయోగపడుతుంది అన్నది మాట్లాడబోతున్నాం. జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్, వెల్త్, సక్సెస్, లావిష్, అబండెంట్, పీస్ ఆఫ్ మైండ్ మేనిఫెస్టేషన్ అన్ని మాట్లాడబోతున్నాం. అండ్ లైవ్ లో కొన్ని మెడిటేషన్ చేయించబోతున్నాను. తద్వారా శరీరంలో ఉన్న ఆరా క్లెన్జింగ్ అవుతుంది. అండ్ క్రిస్టల్స్ మేనిఫెస్టేషన్ ఎలా హెల్ప్ అవుతుంది. ప్రపంచంలో కొన్ని ఎనర్జీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మా, హైయెస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ రుద్రాక్ష కావచ్చు, కొన్ని క్రిస్టల్స్ కావచ్చు, కొన్ని యంత్రాస్ కావచ్చు. మేజర్ హిడెన్ సీక్రెట్స్ మాట్లాడబోతున్నాం. ఇంకా చెప్పాలి అంటే ఒక దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వచ్చు. దానికి సంబంధించిన ఒక ప్యాటర్న్, ఒక ఆల్గారిథం, ఒక అనాలిసిస్, ఒక బ్లూ ప్రింట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇవ్వబోతున్నాం. అండ్ ఈ ప్రోగ్రామ్ ఒకటే జరగబోతుంది అని చోట్లో పడడమే భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదము అని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆ మాట చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఇది దైవ వాక్కు అని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి 100కి 10,000% ఉంది. ఎందుకంటే జీవితంలో యాదృచ్ఛికం అన్న కాన్సెప్ట్ లేదు, ఉండదు, రాదు. ప్రతీది కర్మ ఫలితమే, ప్రతీది రుణబంధమే. ఏదో ఒక అనుబంధం లేకపోతే నా వీడియో వాళ్ళ చోట్లో పడదో, మొహం ముందుకు రాదు. అండ్ ప్రతీది కూడా భగవంతుడు మనకి కొన్ని సంకేతాల రూపంలో ఇస్తాడు. దైవమే ప్రత్యక్షం అవ్వదు, కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ వీడియో వాళ్ళకి వచ్చింది ఈ 12వ తారీఖు నుండి జరగబోతున్న ఒక దైవ కార్యక్రమం కొరకు చోట్లో పడింది అంటేనే ఇట్స్ ఎ బ్లెస్సింగ్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను జాయిన్ అయిపోతానంటే మళ్ళీ అవ్వదమా? భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంటేనే, యూనివర్స్ ఎస్ బటన్ క్లిక్ చేస్తేనే యూ విల్ గెట్ ఏ హోప్ అండ్ స్కోప్, యూ విల్ గెట్ ఏ బ్లెస్సింగ్. ఆ ప్రోగ్రామ్ ద్వారా మనందరినీ ఆశీర్వదించడానికి అష్టధనలక్ష్ములు, పంచభూతాలు, నవగ్రహాలు, అటు ధనాధిపతి కుబేరుడు అందరూ ఏకమై ఒక శక్తి రూపంలో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అన్న నినాదం పలుకుతూ అందరినీ ఆశీర్వదించబోయే 7 రోజుల దివ్య కార్యక్రమమే డివైన్ ట్రాన్స్ఫర్మేషన్. సో గురుగారు చెప్పిన ఈ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్కి మీరు కూడా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే చాలా త్వరగానే ఎన్రోల్ చేసుకోవాలి. ఎందుకు అంటే వరల్డ్ వైడ్ నుంచి కూడా అందరూ కూడా రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సో అందుకనే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. అండ్ గురుగారితో మీరు అపాయింట్మెంట్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ అపాయింట్మెంట్స్ తీసుకోవాలన్నా కూడా ఈ నంబర్ని మీరు కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.